యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరందరూ కూడా ఇక్కడ దొరకడం చాలా మంచిదైంది. మీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మీరంతా కూడా తప్పకుండా రండి. వినయ్ గారు, మీరైతే తప్పకుండా వచ్చి తీరాల్సిందే. భీమరావు, ఒక్క నిమిషం. ఈ ఆహ్వానం దేని గురించి? విషయం ఏంటంటే ఈరోజు మా ఇంట్లో ఒక నాటకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక మా కోరిక ఏంటంటే మీరంతా వచ్చి ఆ నాటకాన్ని చూడాలని. భీమరావు, ఈ నాటకం వెనుక కూడా ఏదో ఖచ్చితంగా మతలబు ఉండే ఉంటుంది. నిజమే నిజమే. ఏంటి భీమరావు, రామ్జీ సలహా ఇచ్చాడా? అంటే నా ఉద్దేశం అనుభవజ్ఞుడు, సర్కస్లో నాటకాలు ఆడి వచ్చాడు కదా. ఇక నువ్విప్పుడు బస్తీలో నాటకం ఆడబోతున్నావు. బాగుంది. అన్నట్టు ఒక విషయం చెప్పు, నువ్వు ఏమేం చేస్తావు? చదివినట్టు నాటకం ఆడతావు, క్రికెట్ ఆడతావు, నాటకాలు ఆడతావు, నువ్వు నీ జాతి వాళ్ళ కోసం పోరాడతావు, వాళ్ళ భవిష్యత్తు బాధ్యత తీసుకుంటావు. ఇంకా ఏంటి? నీకొక మంచి సలహా ఇవ్వనా? నువ్వు నీ భుజాల మీద ఎక్కువ భారం వేసుకోకు. ఎవరికి తెలుసు, భారం మోయలేక సంతోషంలో ప్రాణం పోతుందేమో. జోషి గారు, మీరు దాని గురించి ఆలోచించకండి. నా భర్తకు కేవలం చదవడమే ఇష్టం. ఆయనకు చదువు అంటేనే ఆసక్తి. కానీ ఏం చేస్తారు, మీలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రోజు ఏదో ఒకటి చేస్తుంటారు. అందుకే ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సర్లే, ఇవన్నీ వదిలేయండి. మీరు నాటకం చూడడానికి తప్పకుండా రండి. మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతకీ నాటకం ఏ విషయం గురించి? నాటకం చూడడానికి తప్పకుండా రండి. మీరందరూ ఆహ్వానితులే. పక్క బస్తీలోని ఈ నాటకం. అసలు నేనేమనుకున్నానంటే భీమరావు ఈసారి వెళ్ళాడంటే లండన్ మహారాణిని కలిసే వస్తాడని. కానీ చూస్తే మళ్ళీ పాత నాటకమే మొదలుపెట్టాడు. అయినా మంచిదే కదా. ఈ ఒక్కరోజే మనం ఇక్కడ ఉంటాం. ఇక ఈరోజు ఈ నాటకం చూసామనుకో, ఇక రాత్రి ఇక్కడ నుంచి వెళ్తుంటే సంతోషంగా గడిచిపోతుంది. రండి రండి. ఈరోజు చాలా మంచి నాటకం చూడడానికి వస్తున్నారు. రండి, కూర్చోండి. రండి. ఈ భీమరావు ఏ నాటకం ఆడబోతున్నాడు? వాడి నాటకం ఏంటో అది చూద్దాం. నమస్కారం అయ్య గారు. అసలు ఇంతకీ ఈ నాటకం దేని గురించి? నేను చెప్తాను బాలా అన్నయ్య. మీ అందరికీ మా ఈ బస్తీలోకి నేను స్వాగతం పలుకుతున్నాను. నేను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ నాటకం చూడడానికి ఇక్కడికి వచ్చినందుకు. మీరు దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఆ నాటకం త్వరగానే మొదలవుతుంది. కానీ దానికోసం మనం నాటక కళాకారులను ఆహ్వానించాల్సి ఉంటుంది. ఆ కళాకారులను కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం.
మార్చండదేవ్ గారు, వీళ్ళిద్దరు మనలాగే వేషం వేసుకొని ఎందుకు వచ్చారు? నరోత్తం, ఇది కూడా భీమరావు యొక్క ఎత్తుగడి అయ్యుంటుంది. ఇప్పుడు నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. అలాగే నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీరు నాటకం మొదలు పెట్టండి. నాన్న, వీళ్ళందరినీ ఆపడానికి మా దగ్గర ఇంతకంటే మంచి మార్గం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. సరే, నేను ఎలాగో కళా పోషకుణ్ణి, నాటకం మొదలు పెట్టండి. ఇక మొదలు పెట్టండి, మేము కూడా చూస్తాం వీళ్ళంతా ఏం చూపించబోతున్నారో. చూడండి సోదరులారా, ఇక్కడి నుంచే మొదలవుతుంది. కొంత ఆశ పెట్టడం జరుగుతుంది, కొన్ని కళలు చూపించడం జరుగుతుంది. సహోదరులారా, మొదలు పెడదామా? చూడండి చూడండి, నాటకం చూడండి. చూడండి చూడండి, నాటకం చూడండి. పిన్ని చూడు, బాబాయ్ చూడు, మామ చూడు, పెద్దమ్మ చూడు. నాటకం చూడండి, నాటకం చూడండి, నాటకం చూడండి, నాటకం చూడండి. చూడండి చూడండి, నాటకం చూడండి, నాటకం చూడండి, నాటకం చూడండి, నాటకం చూడండి. చూడండి మూర్ఖుల్లారా. అదేంటి, అతను నరోత్తం జోషి గారిలాగే మాట్లాడుతున్నాడు? మీరంతా ఏం చేస్తున్నారు? కూలీ పని. కూలీ పనా? ఎంత సంపాదిస్తున్నారు దాంతో? కడుపు నిండుతుందా? లేదు. అవును, నీ భర్తకు రోగం వస్తే తన వైద్యం కోసం మీ దగ్గర డబ్బులుంటాయా? ఉండవు. కానీ ఒకవేళ మేము మిమ్మల్ని ఇలాంటి చోటుకు పంపిస్తే అక్కడ పని చేస్తే బోలెడంత డబ్బులు సంపాదించవచ్చు. అలాగే కలలన్నీ నెరవేరుతాయి. మీరు వెళ్తారా? ఈయన మీ అందరికీ విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాడు. 5 ఏళ్ల అగ్రిమెంట్ మీద విదేశానికి వెళ్ళండి, పని చెయ్యండి, డబ్బు సంపాదించండి. 5 ఏళ్లలో మీరు ఎంత డబ్బు సంపాదిస్తారంటే మీరు కళ్ళు కూడా ఊహించుండరు. సరే, అయితే అక్కడ షికారు చెయ్యండి, అలాగే బాగా సంపాదించండి. 5 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చారు అంటే అందరూ డబ్బుల్లో తేలియాడతారు. అందరికీ తమకంటూ సొంత ఇల్లులుంటాయి. అందరూ ఒకేలా అయిపోతారు. అందరి దగ్గర డబ్బులుంటాయి. నిజమా? మీరు చెప్పేది నిజమేనా? అవును, మేం చెప్పింది నిజమే. బాగా సంపాదించుకోవచ్చు. ఏళ్ల నుంచి అణిచిపెట్టుకున్న ఆశలన్నీ నెరవేరుతాయి. అవునా? అరే, చెయ్యాల్సిందేముంటుంది? ఏమీ లేదు. మీరందరూ కేవలం అగ్రిమెంట్ మీద మీ యొక్క వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. ఇదిగోండి. దీని మీద మేము వేలిముద్రలు వేస్తే గిరిమెంట్ కూలీలుగా మారిపోతామా? ఇక దీంతో మనకు అన్నీ లభిస్తాయి. అయితే ఇది నిజంగా ఆనందించాల్సిన విషయమే. నిజంగా సంతోషించాల్సిన విషయమే. మీరింకా ఏం ఆలోచిస్తున్నారు? తొందరగా వేలిముద్ర వేయండి. ఇక వెళ్ళి ఓడెక్కేయండి. ఇదిగో ఎక్కడికి? కింద పెట్టండి. వెళ్ళండి. వెళ్ళి మీ సామాన్లు తీసుకురండి. బోలెడంత డబ్బు వస్తుంది. సొంత కారులో కూడా షికారు చేయొచ్చు. బోలెడు సంతోషం లభిస్తుంది. బోలెడంత డబ్బు వస్తుంది. ఇక
అదే విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. పదండి పదండి, త్వరగా పదండి. అయ్యా బాబోయ్, బాగుంది. మీరందరూ కనీసం వాడదాకా అయినా చేరుకున్నారు. ఎందుకంటే మీ జీవితాల్లో అలాగే మీ బస్తీలో భీమరావు లాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. నువ్వు పన్నది నిజమే, లేదంటే ఆపేవాడు. హితేష్ జోకు నోరు మూసుకుని మున్ముందు ఏం జరుగుతుందో అది చూడండి. అదే కదా చూస్తున్నాం. నోరు మూసుకో హితేష్ అన్న, ముందు చూడండివా, తర్వాత చెప్పండి. ఆ నీటి మీద ఓడ సాగుతూ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అటు చూడండి, ఎటు చూసినా పెద్ద పెద్ద అలలు, నీలి రంగు నీళ్లు. ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా బాగుంది. ఏమనిపిస్తుందంటే ఇక్కడే స్నానం చేయాలనుంది. అరే చూడండి, విదేశీ గడ్డ మీదకి వెళ్ళండి, తర్వాత మనసారా స్నానం చేయండి. అవును, మనం డబ్బులు సంపాదించాలి, తర్వాత విదేశాల్లో మన భర్తలతో పాటు పెద్ద పెద్ద కార్లలో తిరగాలి. అయితే మనం కూడా కారులో తిరుగుదాం కదా, ఏమంటావు? చూడు పులియా, అక్కడ పెద్ద పెద్ద కార్లు అలాగే వెడల్పైన రోడ్లు చూసి భయపడ్డావు కదా. ఊరికే నేను దేనికి భయపడను. అవును పులియా అక్క, ఇక్కడ బొంబాయిలో కూడా పెద్ద పెద్ద భవనాలు, వెడల్పైన రోడ్లు, పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ చూసాం కదా. ఇక్కడ చూసే అక్కడికి వెళ్ళాలి అని కలగన్నా. కానీ అమ్మా, అవి విదేశీ రోడ్లు ఇంకా విదేశీ భవనాలు కదా, అందుకనే అవి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. నువ్వన్నది నిజమే, నువ్వన్నది పూర్తిగా నిజమే. చూస్తూ ఉండు, మనం విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అందరి అప్పుల్ని తీర్చేయాలి. తర్వాత ఎవరు మన ఇంటికి డబ్బులు అడగడానికి రారు, అలాగే ఎవ్వరు కూడా మన పరువు తీయలేరు. నిజమే. ఒకవేళ ఎల్లుండి డబ్బులు ఇవ్వలేదనుకో, నేను నిన్నే ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. నేను కూడా మీతో పాటు వస్తాను, మా అమ్మ కోసం. అయ్యో, ఏమైంది పూజ? అయ్యో, ఏమైంది పూజ? ఏమైంది? అరే, తనకేమైంది? సముద్రంలోని చల్లటి నీటితో స్నానం చేసి వణగడం మొదలుపెట్టిందా? ఏమైంది పూజ? ఎవరైనా సాయం చేయండి. మందబుద్ధి, దానికి దూరంగా వెళ్ళు, తనకి మశుచి సోకింది. ఏమంటున్నా? మసూచి సోకిందా? అలా అయితే దీన్ని ఎత్తికెళ్ళి సముద్రంలో పారేయాల్సి ఉంటుంది. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? నువ్వన్నది అక్షరాల నిజం అన్నా. లేదంటే మనందరం ఈ మహమ్మారి బారిన పడాల్సి వస్తుంది. మీరన్నది నిజమే. మీ చేతులు గుట్ట కట్టుకోండి, దీన్ని ఎత్తి పారేయండి. లేదు, నీకేమీ కాదు. నేను డాక్టర్ దగ్గర వైద్యం చేశాను. కానివ్వండి కానివ్వండి. కాపాడండి, ఎవరైనా నా భార్యను కాపాడండి. పూజ పూజ, త్వరగా కానివ్వండి, త్వరగా ఇక్కడి నుంచే ఎత్తండి ఎత్తండి. నన్ను వదలండి, లాకెళ్ళండి. నన్ను వదలండి. వద్దు, నా భార్య. వీరి దూరంగా తీసుకెళ్ళండి. తనను ఎత్తు. అసలు మీరేం చేస్తున్నారు? పద. అరే వదలండి, పద. నా భార్యను వదలండి. అరే వదలండి, వదిలిపెట్టండి. పూజ, ఏం చేశారు మీరందరూ? నా భార్యను చంపేశారు.
అబద్ధం, పూర్తిగా అబద్ధం. అబద్ధాల భీమరావ్, ఇక వాడిలాగే వీళ్ళు కూడా అబద్ధపు కళాకారులే. అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా? జరుగుతుంది. మేం తప్పుగా చూపించడం లేదు, మేం చూపించింది నిజమే. నా విషయంలో ఇలాగే జరిగింది. మా నాన్న దాదాపు 17 ఏళ్ల కింద గిర్మెంట్ కూలీగా మారి వెళ్ళాడు. ఇక ఆయన్ని ఇదే విధంగా జబ్బు పేరు చెప్పి సముద్రంలో పారేయడం జరిగింది. ఇక నేను ఇవన్నీ తెలియకుండా ఇంట్లో కూర్చుని ఏమనుకున్నానంటే నాన్న వస్తాడు, అలాగే బోలెడంత డబ్బు తీసుకొస్తాడని, దాంతో మేము కన్న కలలన్నీ నెరవేరుతాయని. కానీ నాన్న రాలేదు. ఇక మా కలలన్నీ సముద్రంలో అక్కడే మునిగిపోయాయి. ఈ విషయానికి నేనే సాక్షిని. చూడండి, మీరు ఊరుకోండి. ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి. మీరంతా అదృష్టవంతులు కాబట్టి బతికిపోయారు. ఇంకా సేపట్లో అక్కడికి చేరుకుంటారు. ఇంకా ఆ తర్వాత మీరంతా మనసు పెట్టి పని చేయాలి, అలాగే బాగా డబ్బు సంపాదించాలి. అవును, మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఏమంటావు? అవునవును, పని చేస్తావు కదా? తప్పకుండా చేస్తాను. నాతో చెప్పింది కార్లలో కూర్చుని కలిసి తిరుగుదామని. ఇక తనే లేకుండా పోయింది. ఏం విదేశాలు, విదేశంలోని సుఖశాంతులు ఎందుకు? బహుశా ఇక్కడికి రాకుండా ఉంటే నా భార్య ప్రాణాలతో ఉండేది. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నేను బొంబాయికి తిరిగి వెళ్ళిపోతాను. 5 ఏళ్ల అగ్రిమెంట్ మీద ఇక్కడికి వచ్చావు, మధ్యలో అలా ఇలా తిరిగి వెళ్ళిపోతావు. అందుకే ఇటు చూడ ఆపేసి అటు చూడు. అదిగో మనం చేరుకున్నాం. పదండి, మనం చేరుకున్నాం. త్వరగా త్వరగా పని మొదలు పెట్టండి. అదేంటి సాహెబ్, ఇప్పుడే కదా వచ్చాం. సముద్రంలో కుదుపులకు భరిస్తూ దారిలో వాంతులు కూడా అయ్యాయి. తల కూడా తిరుగుతుంది సాహెబ్. కొంచెం విశ్రాంతి తీసుకుంటాం. అయినా మేము ఇక్కడికి వచ్చిందే పని చేయడానికి. కాసేపు ఆగి పని చేస్తాం. ఎక్కువగా మాటలు చెప్పకుండా పని మొదలు పెట్టు. సాహెబ్, కొంచెం విశ్రాంతి తీసుకుంటాం. సాబ్, ఈయనని కొట్టకండి. నోరు మూసుకొని పని మొదలు పెట్టండి. తిండి తినేటప్పుడు నేను రోజు తింటాను, ఈ రోజు తిననని చెప్పరు కదా. కానివ్వండి, త్వరగా చెయ్యి ఆడించండి. ఇదంతా కావాలనే చూపిస్తున్నారు వదినా, ఎందుకంటే వీళ్ళంతా భయపడి వెళ్ళకూడదు అని.
అవును జిజాబాయ్, నువ్వు ఈ బస్తీకి ప్రతినిధివి కదా. వెళ్ళి నాటకాన్ని ఆపు చేయించు. వెళ్ళు. సగునాబాయ్, జీజాబాయ్, ఈరోజు అస్సలొద్దు. ఒకవేళ ఈరోజు మీరిద్దరూ ఏదైనా మాట్లాడారో నాకంటే చెడ్డది ఇంకెవరూ ఉండరు. అసలు ఈమెకి ఎలా వినిపిస్తుందో ఏంటో.